మల్లేపల్లి గ్రామంలో సురేష్ అనే వ్యక్తికి ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండేది. అతని చికెన్ పకోడీ చాలా ప్రసిద్ధి. సాయంత్రం అయిందంటే చాలు అక్కడ జనాలతో కిక్కిరిసిపోయేది. అదే గ్రామంలో రాము అనే యువకుడు చిన్న టిఫిన్ బండి నడిపేవాడు. కానీ సురేష్ షాప్ వచ్చిన తర్వాత రాము వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఒకరోజు రాము అనుకున్నాడు, అసలు ఈ పకోడీలో ఏముంది? ఎందుకు అందరూ దీనికే పిచ్చిగా వస్తున్నారు? అదే తెలుసుకోవడానికి సురేష్ షాప్లో పనివాడిగా చేరాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి షాప్ మూసే సమయంలో రాము ఒక విషయం గమనించాడు. సురేష్ ప్రతిరోజు ఒక చిన్న నీలం రంగు సీసా నుంచి కొన్ని చుక్కలు పిండిలో కలుపుతున్నాడు. అది చూసి రాముకు అనుమానం వచ్చింది. మరుసటి రోజు సురేష్ బయటికి వెళ్ళినప్పుడు ఆ సీసా దగ్గరకు వెళ్ళాడు. దానిపై ఎలాంటి పేరు లేదు, ఎలాంటి కంపెనీ స్టిక్కర్ కూడా లేదు. అప్పుడు అతని అనుమానం మరింత పెరిగింది. ఆ రాత్రి స్టోర్ రూంలో వెతుకుతుండగా కొన్ని విచిత్రమైన ప్యాకెట్లు కనిపించాయి. అప్పుడే వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది. ఏం వెతుకుతున్నావు? అదే అక్కడ పనిచేసే వంటవాడు శంకర్. రాము భయపడ్డాడు. కానీ శంకర్ నవ్వుతూ, నాకు నిజం తెలుసు. నువ్వు కూడా అదే తెలుసుకోవాలని చూస్తున్నావు కదా? రాము ఆశ్చర్యపోయాడు. శంకర్ నెమ్మదిగా నిజం చెప్పాడు. సురేష్ రుచిని పెంచటానికి అనుమతి లేని రసాయన పదార్థాలు ఉపయోగిస్తున్నాడని తెలిపారు. అందుకే ప్రజలు మళ్లీ ఆ పకోడీ తినాలని అనుకుంటున్నారని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించారు. కొన్ని రోజుల తర్వాత అధికారులు అకస్మాత్తుగా షాప్పై దాడి చేశారు. అక్కడున్న నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సురేష్ చేసిన మోసం బయటపడింది. గ్రామ ప్రజలు షాక్ అయ్యారు. కొన్ని నెలల తర్వాత రాము తన చిన్న టిఫిన్ బండిని మళ్లీ ప్రారంభించారు. ఈసారి ప్రజలు అతని దగ్గరికే రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే రుచి కంటే నమ్మకం గొప్పదని వాళ్లకు అర్థమైంది. ఆ రోజు నుంచి మల్లేపల్లి గ్రామంలో ఒక మాట అందరూ చెప్పుకునేవారు: మోసం చేసే రుచి కంటే నిజాయితీ రుచి ఎంతో గొప్పది.